హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో కస్టర్డ్ ఐస్ క్రీమ్. మ్యాంగో కస్టర్డ్ ఐస్ క్రీమ్‌ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి నచ్చేలాగా ఐస్ క్రీమ్ ఐస్ లాగా లేకుండా క్రిమీగా వచ్చేలాగా ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది కస్టర్డ్ ఫ్లేవర్‌తో. ఇప్పుడు ఈ మ్యాంగో కస్టర్డ్ ఐస్ క్రీమ్‌ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకొని దీన్నైతే 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక మ్యాంగో ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ మ్యాంగోస్ కూడా అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ మ్యాంగోని ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ లాగానైతే కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని చాక్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే స్పూన్తో గనక తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే పైన చెక్కు పీల్ చేసుకొని కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యాంగోను మొత్తం ఇలాగే ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 5-6 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాసు మిల్క్ కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా ప్యూరీ లాగానైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు మిల్క్ వేసుకొని మిల్క్‌నైతే మనం కాగబెట్టుకోవాలి. మిల్క్ కాగేంత లోపల ఇప్పుడు ఒక చిన్న కప్పు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా స్పూన్‌తో మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను మనం మరిగించుకోవాలి. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి. కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలైతే కొంచెం హీటైతే సరిపోతుంది. పచ్చి పాలు తీసుకుంటే ఒక 2 పొంగులు వచ్చే వరకు మరగబెట్టుకొని ఆ తర్వాత ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే మనకి పాలైతే చిక్కబడతాయి, ఉండలు కడతాయి. అందుకే ఇలా కలుపుతూ అయితే మనం ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడరు ఇష్టం లేని వారు కస్టర్డ్ పౌడర్ ఇంట్లో లేకపోతే కనుక పాలను మరిగించుకున్న తర్వాత ఇందులో అయితే మ్యాంగో ప్యూరీ వేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ వేస్తే మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది మనకి. అందుకని ఇలా కలుపుతూ మనం పాలు అలాగే ఈ మ్యాంగో ప్యూరీ కలిసేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడకనవసరం కూడా లేదు. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ పాలు కూడా మనకి దగ్గర పడి మ్యాంగో ప్యూరీ పాలను అబ్జర్వ్ చేసుకొని మంచిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. మ్యాంగో స్వీట్ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే సరిపోతుంది. కొంచెం పుల్లగా ఉన్న మ్యాంగో తీసుకున్నట్లయితే ఒక 3-4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఇప్పుడు షుగర్ని కలుపుతూ షుగర్ని అయితే కరిగించుకోవాలి. ఇలా షుగర్ కరిగేదాకా ఒకసారి ఉడికించుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ పక్కకి దించుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకుంటున్నాను నేను. మీ దగ్గర కనుక ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే కనుక స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా, స్టీల్ గ్లాసులు వేసుకొని స్టిక్స్ పెట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే గ్లాస్ బౌల్లో కూడా వేసుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా గ్లాస్తో అయితే నేను మౌల్స్లో అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా ఐస్ క్రీమ్ను మొత్తం ఈ మౌల్స్లో వేసుకొని స్టిక్స్ పెట్టుకొని అయితే ఇప్పుడు దీన్ని 6-8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా స్టిక్స్ గుచ్చుకున్న తర్వాత నేనైతే ఒక 8 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. 8 అవర్స్ తర్వాత నాకైతే ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాతనైతే ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని వాటర్ని ఇలా ఐస్ క్రీమ్కి అయితే అప్లై చేసుకోవాలి. లేదంటే వాటర్లో ముంచుకొని ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఐస్ క్రీమ్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే ఐస్ క్రీమ్ అయితే మనకి మౌల్స్ నుండి రాదు. అందుకనే వాటర్లో ఒకసారి ఇలా ముంచుకొని తీస్తే గనక ఐస్ క్రీమ్ చక్కగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా మనకి ఐస్ క్రీమ్ అయితే ఊడొచ్చేసింది. ఒక ప్లేట్లో అయితే ఇలా ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఇప్పుడు ఇలా మనం తీసిన ఐస్ క్రీమ్ని ఇలా ఐస్ క్యూబ్స్ పైన పెట్టుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్ పైన పెట్టడం వల్ల మనకి ఐస్ క్రీమ్ కరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ ఇదే విధంగా తీసుకొని వీటిపైన అయితే నేను పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా ఐస్ క్రీమ్కి పట్టి కూడా పుదీనా ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్.
అన్నీ ఇదే విధంగా నేనైతే ఐస్ క్యూబ్స్ పైన పెట్టుకొని పుదీనాతో అయితే ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటది. కస్టర్డ్ ఫ్లేవర్‌తో ఐస్ లాగా లేకుండా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటది ఐస్ క్రీమ్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కస్టర్డ్ పౌడర్ లేని వారు మాత్రం మిల్క్‌లో మ్యాంగో ప్యూరీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇలా క్రీమీగా చాలా సాఫ్ట్‌గా రెడీ అయిపోతది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి నచ్చేలాగా ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి ఐస్ క్రీమ్‌ని అయితే ప్రిపేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.